తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాదనుకున్నారు. ఇది ఏఐ ప్రింటో లేకపోతే ఇంకేమన్నా దీన్ని డూప్ చేసిర్రు, లేకపోతే మీ మీడియా వక్రీకరించింది అంటే మాత్రం ఎవడన్నా ఇట్లా అంటే మాట్లాడితే ఎడమకాలు చెప్పు తీసుకొని పల్ల పల్ల కొడతా. మీడియా వక్రీకరించింది, లేకపోతే అది చేసింది ఇది చేసింది అంటే కాదు. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని మాటలు మీకు వినబెడతా. మళ్ళీ దీన్ని కూడా వక్రీకరించింది అంటే మాత్రం ఊకునే పరిస్థితి అయితే లేదు. ఒక్కసారి చూడు. మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా. కాదు, నాకు అర్థమైతలేదు. డాక్టర్ కన్నా చూపెట్టుర్రా నాయన. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కాలే. గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి సంవత్సరం కాలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్లు రాలే, దానికి విద్యార్థులు అప్లికేషన్లు చేసుకోలే, నిరుద్యోగులు దానికి పరీక్షలు రాయలే, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది వాళ్ళకు అలాట్మెంట్కి సంబంధించిన నియామకమైన పత్రాలు ఇయ్యలే, అసలు ఉద్యోగాలే ఈ ప్రభుత్వంలో చేయలే. ఇంతకంటే పచ్చి అబద్ధం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వినబడదేమో. ఒకసారి మళ్ళీ నుర్రి. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మళ్ళీ నుర్రి. మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. మొదటి సంవత్సరమే కాలేదు అంటున్నా. అరే నాయన, మొదటి సంవత్సరమే కాలే నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యి. నువ్వు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి సంవత్సరం కాలే అని చెప్తున్నా. నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 365 రోజులు కాలేదు. ఇనురి. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా. ఓరు నాయన, తెలంగాణలోని గ్రామం పేరు తెలియదు, మండలం పేరు తెలియదు, నియోజకవర్గం పేరు తెలియదు, జిల్లాల పేరు చక్కగా తెలియదు, రాష్ట్రాలు దేశంలో అని పోతున్నా. చెప్పు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 8,000 ఉద్యోగాలు. 65,000 ఉద్యోగాలు. నోట్ దిస్ పాయింట్. దీన్ని ఎవడన్నా మళ్ళీ వక్రీకరించిండు, మా ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించి ప్లే చేసిందంటే ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతా. చెప్తున్నా మళ్ళీ, ఇది ఎవరు వక్రీకరించలే. మళ్ళీ ఏమన్నా అంటే ఉత్తగా అలక దొరుకుతుంది. మీడియా వక్రీకరించింది, ఎవడు వక్రీకరించలే. మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు ఏమని, 365 సంవత్సర కాలంలో ఈ దేశంలోని ఎక్కడ ఏ రాష్ట్రాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలే, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 65,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసినామయ్యా? డిసెంబర్లో. ఎన్నో తారీఖు? 7వ తారీఖు. మరి నువ్వు వచ్చి ఏడాది ఏడైంది. నువ్వు 2023 డిసెంబర్ 7వ తారీఖు, 2024 డిసెంబర్ రాకనే పాయ, సంవత్సరం ఏడైంది. 65,000 ఉద్యోగాలు ఏడొచ్చినావు. ఓహో, మీ మంత్రులకు సంబంధించి, మీ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఇతర పార్టీల నుండి గొర్రెలను లెక్క కొన్న వాళ్ళ నుంచి ఏమన్నా తీసుకొచ్చినావా అయ్యా? ఓకే, ఇచ్చినావు, రైటే, ఉద్యోగాలు ఇచ్చినావు. బూతు భాష మాట్లాడడానికి, బూతు పదాలు వాడడానికి, దాడులు చేయడానికి, ఏంది అక్రమ కేసులు పెట్టడానికి రైటే ఇచ్చినావు. 65,000 సంఖ్యను నువ్వు ఫిలప్ చేసుకున్నావు. సిగ్గుండాలే మాట్లాడనీకి ఇవన్నీ. ఏడాదే పూర్తిగాలే, దేశంలో ఎక్కడా లేని పరిస్థితులలో ఎంత అంటే 65,000 ఉద్యోగాలు ఇచ్చిండట ఈసారు. ఎవని చెప్తుండీనే 65,000 ఉద్యోగాలు ఎక్కడి నుండి ఫిలప్ చేసిండు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ముఖ్యమంత్రి ఇంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహిరంగంగానే ముఖ్యమంత్రి అబద్ధం ఆడిండు. మరి ఏ సెక్షన్ల కింద కేసులు పెడదాం? ఎవిడెన్సు ఆయన మాటలే, ఆయన మాట్లాడిందే సభల. ఎవరు? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి పదవి బాధ్యత స్వీకరించే క్రమంలో ఆ సభా వేదిక మీద ఈసారి మాట్లాడింది ఏమనంటే, ఏడాది కాలంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇయ్యని ఉద్యోగాలు కేవలం తెలంగాణ కాంగ్రెస్ 65,000 ఉద్యోగాలను కల్పించింది అని చెప్పిండు. ఎవరు చెప్పాడు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మరి యనుమల రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏమనాలి నన్ను? చెప్పురి. మా కేటీఆర్ పిలిచినట్టు చిట్టినాయుడు అనాలా? వాసుదేవరెడ్డి పిలిచినట్టు లిల్లీ పుట్ట అనాలా? లేకపోతే వాళ్ళ భాషను మనం వాడదామా? లేకపోతే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి అందామా? లేకపోతే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని మేమేడ చూడలే అందామా? మరి ఏమందాం చెప్పుర్రి. ఇప్పుడు ఏమందాం చెప్పుర్రి, మీరే చెప్పుర్రి. ఏడాది కాలంలో వీళ్ళట 65,000 ఉద్యోగాలు పూర్తి చేసి, అసలు వీళ్ళు పదవి స్వీకరించే ఏడాది కాలం కాలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించే యనుమల రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే, 365 రోజులు పూర్తి కాలే.
మరి ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే ఇక మనం ఏమనాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు దయచేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లైవ్‌లోనే అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన నోటి నుండి మొత్తం అబద్ధాలు ఇట్లా ఏందంటే కొసనాలిక మీదనే ఉంటాయి కావచ్చు. ఆ? ఈయన ఇంత ఘోరంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇక మనం ఏం మాట్లాడతాం? అబద్ధాల కోరు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇక ఏం చెప్తాం? ఈయన రుణమాఫీ చేసిండా అంటే చేయలే. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి దీని గురించి ఏం మాట్లాడదాం? ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? యనుమల రేవంత్ రెడ్డి చెప్పేటి ఏ అబద్ధాలు. సంవత్సర కాలం పూర్తి కాలే, 65,000 ఉద్యోగాలు ఇవ్వలే. గిన్ని అబద్ధాలు గింత సాక్ష్యంగా లైవ్‌ల్ని 4 కోట్ల మంది చూస్తారు. మరి 4 కోట్ల మంది ప్రజలు ఇంటిన సిగ్గుశరం పోతుంది. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పీఠం అనేది చాలా పవిత్రమైనది. ఒక గర్భగుడిలో ఉండే దేవుడు ఎంత పవిత్రంగా అక్కడ పూజారులు ఈ తెలంగాణ అంటే ఆ ప్రాంత బిడ్డలు చూస్తారో అంత పవిత్రమైన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాం. నేను నీతి నిజాయితీ నిబద్ధతతోని కూడిన మాటలు మాత్రమే చెప్పాలి అనే విషయాన్ని మర్చిపోయిండా, యాది మరిచి మాట్లాడిండా అనేది ఒకసారి ఆయన్నే చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది.